మన హైదరాబాద్లో అస్సలు నీళ్ళే దొరుకుతలేవు. గట్టిగా మాట్లాడితే నేనున్న అపార్ట్మెంట్లో పొద్దుగాల గంట సేపు, సాయంత్రం గంట సేపు మాత్రమే వాటర్ వదులుతారు. ఇదేంది, ట్యాంకర్ ఉంది కదా, ట్యాంకర్ తెప్పియండి అంటే కనుక మీరు ట్యాంకర్ బుక్ చేసారనుకో వెయిటింగ్ పీరియడ్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఒక ట్యాంకర్ వచ్చిన తర్వాతనే మనం ఆ బిల్డింగ్కి సెకండ్ ట్యాంకర్ అనేది తెప్పించుకోవాలి. ఒకప్పుడు మనకి 2000, 2500 ట్యాంకర్లు హైదరాబాద్ మొత్తం అయితే మంచి డిమాండ్ ఉంది అనుకుంటుండే. కానీ ఇప్పుడైతే ప్రతిరోజు 20,000 ప్లస్ ట్యాంకర్లు హైదరాబాద్ చుట్టూ సప్లై చేస్తారు. అయినా వాటర్ అయితే సరిపోతలే. ఇది ఓన్లీ ఒక్క ఏరియా అనుకోవచ్చు. నేను ఉండేది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5. జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్, మణికొండ, ప్రతి ఒక్క ఏరియాలో వాటర్ క్రైసిస్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎండాకాలం అయిపోతుంది కదా అంటే ఇదే కరెక్ట్ టైం మాట్లాడడానికి. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ వాటర్ ఉంది చూసినామా, దాన్ని హార్వెస్ట్ చేసింది అనుకో మనకి చాలా వాటర్ ఉంటుంది. హైదరాబాద్లో వానలకి కరువు లేదు, కాకపోతే ఆ వానలు స్టోర్ చేసుకోవాలి కదా. మోస్ట్ ఆఫ్ ది రెయిన్స్ మొత్తము డ్రైనేజ్లలో, సీవేజ్ పైప్లలో వెళ్ళిపోతే నీళ్ళు ఏడికెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాటర్ని హార్వెస్ట్ చేసుకోవాలి. 2, ఏవైతే బోర్స్ ఉంటాయా అవి డ్రై అయిపోయినాయని చెప్పి వదిలేస్తున్నాం. అట్లా కాకుండా ఈ వాటర్ని ఏవైతే డ్రై అయిన బోర్లు ఉంటాయా దాని లోపల స్టోర్ చేసుకోవాలి. ఆల్రెడీ చిన్న చిన్న లేక్స్, రివర్స్ ఉన్నాయి చూసినామా, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి స్టెప్స్ మనం వానాకాలం, చలికాలంలో తీసుకున్నాం అనుకో, అప్పుడే మనకు ఎండాకాలంలో ఇట్లాంటి స్కేర్సిటీ అనేది ఉండదు. ఇప్పుడు మళ్ళీ వానాకాలం అవుతుంది, తర్వాత చలికాలం అవుతుంది, పబ్లిక్ మర్చిపోతుంది. కానీ వచ్చే ఎండాకాలంకి మనం ఇప్పుడు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి అని నేనైతే అంట. సో దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో మాట్లాడదాం. చలో ఉంటా మరి.